సెకండ్ యూనిట్ చాలా చిన్న యూనిట్ అండ్ సింపుల్ యూనిట్. ఫస్ట్ టాపిక్ వచ్చేసి అరేస్. సో ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది అరేస్ లో వాట్ ఈస్ అన్ అరే అండ్ హౌ టు డిక్లేర్ అన్ అరే అండ్ హౌ టు ఇనిషియలైజ్ అన్ అరే. నెక్స్ట్ వచ్చేసి అరేస్ లో మెయిన్ గా మనకు 1 డైమెన్షనల్ అరే, 2 డైమెన్షనల్ అరే అండ్ n డైమెన్షనల్ అంటే మల్టీ డైమెన్షనల్ అరే అనే 3 టైప్స్ ఉంటాయి. ఈ 3 టైప్స్ ఎలా డిక్లేర్ చేయాలి, ఎలా ఇనిషియలైజ్ చేయాలి, సింటాక్సెస్ నేర్చుకోవాలి. సో ప్రోగ్రామింగ్ విషయానికి వస్తే ఈ అరేస్ లో ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ టు మ్యాట్రిక్స్ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్, ట్రాన్స్పోజ్. సో ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ నేర్చుకోవాలి అండ్ ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ నేర్చుకోవాలి అండ్ మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ నేర్చుకోవాలి అరేస్ లో. జస్ట్ వాట్ ఈస్ అరే, how to declare an array, how to initialize an array, next 1D array, 2D array, 3D array syntaxes, next programming వస్తే 2D array లో గానీ మల్టీ డైమెన్షనల్ array లో గానీ addition of 2 numbers, multiplication of 2 numbers and transpose, numbers కాదు మ్యాట్రిక్స్. నెక్స్ట్ సెకండ్ టాపిక్ వచ్చేసి స్ట్రింగ్స్. స్ట్రింగ్స్ లో మీరు మెయిన్ గా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే స్ట్రింగ్ హ్యాండిలింగ్ ఫంక్షన్స్. స్ట్రింగ్ కాపీ, స్ట్రింగ్ లెంత్, స్ట్రింగ్ అప్పర్ లోవర్, కాన్కాటినేషన్, అట్లా స్ట్రింగ్ హ్యాండిలింగ్ ఫంక్షన్స్ ఉంటాయి, అవి నేర్చుకోవాలి. నెక్స్ట్ అరే ఆఫ్ స్ట్రింగ్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి, ఈ 2 క్వశ్చన్స్ చదివితే ఒక క్వశ్చన్ మీకు ఫైనల్ ఎగ్జామ్ లో వస్తుంది, ఈ 2 క్వశ్చన్స్ చదివితే ఒక క్వశ్చన్ ఫైనల్ ఎగ్జామ్ లో వస్తుంది. నువ్వు ఆన్సర్ చేయాల్సింది ఒకటే క్వశ్చన్, ఈ 2 చదువుతావా ఈ 2 చదువుతావా అనేది నీ ఇష్టం. సో కమింగ్ టు structures and unions. What is structure? How to declare a structure? Example. What is union? How to declare an union? And example. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ అని చెప్పేసి ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ ప్రిపేర్ అవ్వండి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి పాయింటర్, వెరీ ఇంపార్టెంట్, 5 మార్కుల కన్నా వస్తుంది ఇది పాయింటర్ అనేది. వాట్ ఈస్ పాయింటర్, హౌ టు డిక్లేర్ ఏ పాయింటర్, ఇనిషియలైజేషన్. నెక్స్ట్ అరే ఆఫ్ పాయింటర్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, పాయింటర్ మీద చిన్న చిన్న ప్రోగ్రామ్ ఉంటాయి, అవి నేర్చుకోవాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ సెకండ్. సో కమింగ్ టు ద థర్డ్ యూనిట్, ప్రీ ప్రాసెసర్స్ అని ఉంటుంది. అది అంత ఇంపార్టెంట్ క్వశ్చన్ కాదు, బట్ షార్ట్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ర్యాండమ్ యాక్సెస్ ఫైల్స్ అనేవి ఉంటాయి, fseek, ftel, rewind, ఇవి. సో ఇది ఎగ్జామ్ లో వచ్చే ఛాన్స్ ఉంటుంది మీకు. లేకపోతే ఫైల్స్ కాన్సెప్ట్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఫైల్స్ కాన్సెప్ట్ లో మెయిన్ గా ఏంటి అంటే ఫైల్ హ్యాండిలింగ్ ఫంక్షన్స్ కానీ అండ్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి హౌ టు క్రియేట్ ఫైల్ అండ్ రీడ్, రైట్, అపెండ్, ఓపెన్, క్లోజ్. సో బేసిక్ ఆపరేషన్స్ ఆన్ ఫైల్స్ అన్నమాట. సో వాట్ ఈస్ ఫైల్, ఫైల్ హ్యాండిలింగ్ ఫంక్షన్, లేకపోతే టైప్స్ ఆఫ్ ఫైల్స్, క్రియేట్, రీడ్, రైట్, అపెండ్, ఓపెన్, క్లోజ్ కి సంబంధించిన సింటాక్స్ నేర్చుకోండి. థర్డ్ యూనిట్ is enough. So focus on these 2 questions in third unit. Coming to the fourth unit. Fourth unit లో functions అనే టాపిక్ ఉంటుంది. సో ఆ functions అనే టాపిక్ లో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ వెరీ ఇంపార్టెంట్. హౌ టు డిక్లేర్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్, హౌ టు క్రియేట్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనేది మెయిన్ గా నేర్చుకోవాలి. అండ్ సెకండ్ వన్ కూడా వెరీ ఇంపార్టెంట్, కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్, వెరీ 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 ఇంపార్టెంట్, ఎగ్జామ్ లో వచ్చే ఛాన్స్ ఉంది. ఈ క్వశ్చన్ మీకు ఫ్రమ్ ద ఫోర్త్ యూనిట్, కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్. ఇందులోనే యాక్చువల్ పారామీటర్స్, ఫార్మల్ పారామీటర్స్, టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, ఇలాంటి స్మాల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి అందులోనే, ఆ టాపిక్ లోనే, అవి కూడా నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్స్ గురించి షార్ట్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రికర్షన్, ఇది కూడా ఇంపార్టెంట్. ఈ 4th యూనిట్ లో నేను ఇంపార్టెంట్ చెప్తుంది ఏంటి అంటే కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్ అండ్ రికర్షన్ అండ్ డిఎంఏ. ఈ క్వశ్చన్స్ లో నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీగా వచ్చే ఛాన్స్ ఉంది 10 మార్క్స్ కి. సో రికర్షన్ లో వచ్చేసి మీరు ప్రోగ్రామ్ రాయాల్సి ఉంటుంది, ఐదర్ ఫిబొనాచి సిరీస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నెంబర్ యూజింగ్ రికర్షన్. నెక్స్ట్ వచ్చేసి డిఎంఏ, డైనమిక్ మెమొరీ అలొకేషన్. సో డైనమిక్ మెమొరీ అలొకేషన్ లో మెలాక్, కెలాక్, రియలాక్ అండ్ ఫ్రీ అనే ఫంక్షన్స్ ఉంటాయి. This you have to explain with the example program. So these are the 4th unit important questions.
సో కమింగ్ టు ద ఫిఫ్త్ యూనిట్, వెరీ సింపుల్ యూనిట్, ఇంపార్టెంట్ యూనిట్, గన్ షాట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓన్లీ రెండే టాపిక్స్ ఉంటాయి, సార్టింగ్ అండ్ సెర్చ్. సార్టింగ్ లో వచ్చేసి బబుల్ సార్ట్, సెలెక్షన్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్ అండ్ మెర్జ్ సార్ట్. ఈ సార్ ఉందో లేదో నాకు తెలియదు, ఇవైతే ఉంటాయి. సో కాన్సెప్ట్ నేర్చుకోవాలి, ప్రోగ్రామ్ నేర్చుకోవాలి, ఫ్లో చార్ట్ నేర్చుకోవాలి, ఆర్ ఆల్గరిథం ఫ్లో చార్ట్. సో సర్చింగ్ లో వచ్చేసి లీనియర్ సర్చ్ అండ్ బైనరీ సర్చ్. ఈ రెండిట్లో ఒకటి వస్తుంది, ఈ మూడిట్లో ఒకటి వస్తుంది. నువ్వు రాయాల్సింది ఒకటే. ఈ మూడు ప్రిపేర్ అవుతావా, ఈ రెండు ప్రిపేర్ అవుతావా, నీ ఇష్టం. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ యూనిట్ 5. నేను సిలబస్ మొత్తం కవర్ చేశాను, అందులో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మార్క్ చేశాను. మళ్ళీ ఒకసారి నోట్స్ ముందర పెట్టుకొని ఏ క్వశ్చన్స్ చదవాలనేది రాసుకుంటే ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు పాస్ పీపీఎస్ సబ్జెక్ట్. అండ్ సేమ్ కాన్సెప్ట్స్ ఇన్ ఫ్యూచర్ లో మీకు జావాలో కానీ పైథాన్ లో కానీ వచ్చినప్పుడు కూడా మీ కెరియర్ కి కూడా యూజ్ అవుతుంది యాజ్ బేసిక్ ఫండమెంటల్ లాంగ్వేజ్. కాబట్టి సి లాంగ్వేజ్ అనేది ఇప్పటి వరకు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలో నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ సబ్జెక్ట్ పీడిఎఫ్ మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. దిస్ ఈజ్ యువర్ మహేష్ సైనింగ్.